ஜெய் ஸ்ரீமன்னாராயண. ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. 13వ పాశురం. మరో సుందరాంగిని మేల్కొల్పడం. புல்லின்வாய் கிண்டானை பொல்லா வரக்கனை கிள்ளி களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவாய்க்களும் உக்கார் வெள்ளி எசிந்து வியாஜ முரங்கித்து புல்லும் சிலும்பினகான் போதரிக் கண்ணினாய் குள்ள குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளும் தவிரிந்து கலந்து ஏலோ ரெம்பாவாய். புல்லின்வாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக் களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகள் எல்லாரும் பாவாய்க்களும் புக்கார் வெள்ளு எசிந்து வியாச முரங்கித்து புல்லும் சிலும்பினகான் போதரிக் கண்ணினாய் குள்ள குளிரக் குடைந்து நீராடாதே பள்ளி கிடுத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளும் తవిరిందు కలిరిందేలో రెంబావాయ్. జై శ్రీమన్నారాయణ. 13వ పాశురం యొక్క భావం. మరో సుందరాంగిని మేల్కొల్పడం. ఓ గోపిక, బకరాక్షసుణ్ణి చీల్చి చెండాడిన శ్రీకృష్ణ భగవానుని, రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని కళ్యాణ గుణలీలలను ప్రకటించే పాటలను పాడుకుంటూ మనకంటే చిన్న వయస్సు గల కన్యకలు అందరూ నోము నోచే చోటికి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూ ఉంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు. గూళ్లను వదిలిన పక్షులు రోద చేస్తూ ఆహారం కోసం ఎగిరిపోతున్నాయి. పద్మముల వంటి జింక వంటి అందమైన కన్నులు కలదానా? చన్నీట జలకాలాడ తగిన సమయంలో ఇంకా పానుపుపై నిద్రిస్తున్నావా? ఈ శుభదినాన ఇంకా నిద్రలే మేలుకో. కపటం మాని మాతో కలు. జాగు చేయకు. వ్రతం ఆచరించడానికి మాతోరా అని గోదాదేవి గోపికను మేల్కొల్పుతోంది. ఈ పాశ్రంలో కృష్ణావతారాన్ని, రామావతారాన్ని ఆమె తలంపు చేస్తూ ఆ గోపికను మేల్కొల్పుతూ ఉంది. జై శ్రీమన్నారాయణ.